గిసుంటి ఇదివరకు షాన్ని అయినాయి కానీ గిట్లా కూడా అయితే గిదే ఫస్ట్ టైం అనుకుంటా. ఒక దిక్కు ప్రతిపక్ష కారు పార్టీ, ఇంకో దిక్కు అధికార చెయ్యి పార్టీ. ఈ రెండు పార్టీలు ఇయాల నిరసనలు ధర్నాల కార్యం పెట్టుకున్నారు తెలంగాణలో. కారు పార్టీలంటే 2 లక్షల రుణమాఫీ మీద రాష్ట్రమంతా నిరసనలు ధర్నాలు చేస్తున్నారు. మరి అధికార చెయ్యి పార్టీలు దేని మీద నిరసనలు చేస్తున్నారు అని పరిశాన్ అవుతున్నారా? అయితే చూడురు మరి ఈ ముచ్చట. అధికార చెయ్యి పార్టోళ్లు చెప్పిందొకటి చేసిందొకటి, ఇంతని అంతని కొసకు ఎగనామం పెట్టిండ్రు అని 2 లక్షల రుణమాఫీ ముచ్చట మీద ధర్నాలు నిరసనలు చేసిండ్రు కారు పార్టోళ్లు ఇయాల రాష్ట్రం అంతా. వీళ్ళు ధర్నాకు ఓవుడు, పోలీసోళ్లు అప్పుడు. చెయ్యి పార్టీ కార్యకర్తలకు కారు పార్టీ కార్యకర్తలకు లొల్లులు పంచాదులవుడు, ఇట్లా మస్తుగానే అయింది రణరంగం. రైతుల కోపం చూసి రేవంత్ అన్నకు భయం పట్టుకున్నదని కారడ్డమాడిండు కేటీఆర్ అన్న. ఇక్కడ రైతులు బగ్గుమన్నారు, ఎక్కడైందయ్యా రుణమాఫీ, తప్పు చెప్తున్నావు, నువ్వు తప్పుడు కూతలు కూస్తున్నావు, రేవంత్ రెడ్డి అబద్ధం చెప్పకు అని ఊరూరా రైతులు సాగు డప్పు కొట్టుడు మొదలు పెట్టిండ్రు. బ్యాంకుల కాడ లొల్లి, ప్రభుత్వ కార్యాలయాల కాడ లొల్లి, గ్రామ పంచాయతీల కాడ లొల్లి, రైతు వేదికల కాడ లొల్లి, ఎక్కడికక్కడ రైతులు కదిలే వరకు భయం పట్టుకున్నది రేవంత్ రెడ్డికి. ఎసుంటి కండిషన్లు ఎసుంటి కొర్రీలు పెట్టకుండా 2 లక్షల రుణమాఫీ చేయాల్సిందే అని డిమాండ్ చేసిండు కేటీఆర్ అన్న. ఇక పురాగా రుణమాఫీ అయ్యేంత దాకా సర్కార్ ఎంబడి పడతాం అని డిమాండ్ చేసిండు హరీష్ రావు సారు. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఆంక్షలు పెట్టినా, చివరి రైతుకు రుణమాఫీ జరిగేదాకా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా నీ వెంట పడుతూనే ఉంటుంది, రైతుల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటుంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇక కారు పార్టోల నిరసన ముచ్చట గిట్లుంటే అంబానీ అదానీలు దేశాన్ని దోసుకుంటున్నారు, సెంటర్ సర్కారోళ్లు ఈడీఓలతోటి అవతల పార్టోల మీద దాడులు చేపిస్తున్నారు అని హైదరాబాద్ లున్న ఈడీ ఆఫీసు ముంగట నిరసన చేసిండ్రు చెయ్యి పార్టోళ్లు. సెబీ చైర్మన్ ను తీసేయాలే అని అనుకుంటా గిట్ల గరమైండు సీఎం రేవంత్ అన్న. హమ్ దో హమారే దో అని ప్రకటనలు చూసేది నరేంద్ర మోడీ, అమిత్ షా కలిసి అదానీ అంబానీలను ఈ రోజు గుజరాత్ నుంచి తీసుకొచ్చింది. ఈ రోజు గుజరాత్ నుంచి వచ్చిన ఒక 4 నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, అదానీ గారు, అంబానీ గారు, ఈ 4 ఈ దేశాన్ని చేతబట్టి దుష్ట చతుష్టయం ఈ రోజు ఈ దేశాన్ని దోసుకుంటున్నారు. దోపిడీలో భాగంగానే సెబీ చైర్పర్సన్ గారు పాల్పడ్డ తప్పిదాల మీద విచారణ చేయండి, తక్షణమే ఆవిడను తొలగించండి. ఓష్ని మొన్ని నడమనే కాదే తెలంగాణలో పెట్టుబడుల కోసం జనవరి నెలల అదాని కంపెనీ తోటి డీలింగ్ చేసుకున్నావు కదనే, గిప్పటికిప్పుడే గాయన దేశాన్ని దోషెత్తున్నాడు అని నిరసన చేస్తున్నావు. హాట్ కమల్ హాసన్, ఏం రాజకీయమన్నా మీ చెయ్యి పార్టీది అని మస్తుగా కారడ్డలాడుతున్నారు కారు పార్టోళ్లు. అది రాష్ట్ర డెవలపింగ్ కోసం, ఇది పార్టీ అధిష్టానం కోసం, దేనికదే అని అనబట్టిండ్రు కాంగ్రెస్ ఓళ్లు. మరిగా గంతే కదా రాజకీయం అంటే. అత్తెగితే సీఎం అయినాకనే అసెంబ్లీకి అత్తా, లేకపోతే రానే రాను అని గప్పట్ల శపథం చేసి మరీ పోయిన బాబు సారు అన్నట్టుగానే సీఎం అయిండు, అసెంబ్లీలో అడుగుపెట్టిండు. ఇక సీఎం కుర్చీలో కూర్చున్నప్పటికేంచి పంకపాటి జగనన్న చేసిన పనుల మీద శ్వేతపత్రాలు ఇడుతూనే ఉన్నాడు సీఎం బాబు సారు. అయితే ఇప్పుడు బాబు సారుకు పెద్ద గండమే ఉన్నదనిపిస్తున్నది. గాయన సీఎం అని కూడా చూడకుండా ఎట్లా బెదిరిస్తున్నాడో చూడుండ్రు పెద్ద మనిషి, అది కూడా మైకుల ముంగట కూసుండి మరి. అగో సీఎం అని కూడా చూడకుండా బాబు సార్ను బెదిరించటోళ్ళెవలు అని పరేషాన్ అవుతున్నారా? అయితే ఎవరో చూద్దాం పాండ్రి. రండి అమెరికా అక్టోబర్ 2ని సమ్మిట్ పెడదాం అన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 1 వీక్ లో కలకపోతే సెప్టెంబర్ 1 లోపుని, అక్టోబర్ 1, 2 అమెరికా రాకపోతే నేను తీసుకునే చర్యలు ఎలాగుంటాయో అది దేవుడే నిర్ణయిస్తాడు. అగ్గో ఇన్నరా అనుల్లా, అచ్చే నెలల కేఏ పాల్ సార్ను గలవకపోయినా అక్టోబర్ నెలల పాల్ సార్ తోటి బాబు సారు అమెరికా పోకపోయినా ఎవ్వరు ఊహించలేరట పాల్ సారు తీసుకోబోయే యాక్షన్ ను. ఇప్పటికీ ఇన్విటేషన్ పంపి షాన్ రోజులైనా కూడా బాబు సారు ఏ ముచ్చట చెప్తలేడట పాల్ సారుకు. గందుకే పాల్ సారుకు బగ్గ కోపం వచ్చిందట. ఇక ఇన్నొద్దులంటే ఏందో అయిపోయింది, కానీ ఇప్పుడు అసలు ఊకునేదే లేదు, నేనేందో చూపిత్తా అని అన్నట్టుగా బాబు సారుకు వార్నింగ్ ఇస్తున్నాడు కేఏ పాల్ సారు. రండి అమెరికా అక్టోబర్ 2ని సమ్మిట్ పెడదాం అన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 1 వీక్ లో కలకపోతే సెప్టెంబర్ 1 లోపుని, అక్టోబర్ 1, 2 అమెరికా రాకపోతే నేను తీసుకునే చర్యలు ఎలాగుంటాయో అది దేవుడే నిర్ణయిస్తాడు.
మరి గీ ముచ్చట మీద బాబు సారు టీం ఏమంటదో లేకపోతే సీఎం ను బెదిరించడేంది అని ఎవరన్నా కేసు పెడతారో పాల్ సార్ మీద గాని మొన్న నడమ తెలంగాణ సీఎం రేవంత్ అన్న అమెరికా పోయొచ్చినాక కూడా గిట్లనే మైకుల ముంగటికొచ్చి మాట్లాడిండు పాల్ సారు. నాతోటి అమెరికా వచ్చేనుంటే మస్తుగా పెట్టుబడులు వచ్చేటి, నాకు చెప్పకుండా ఒక్కడే పోయిండు కాబట్టి ఏం రాలే అని కారడ్డమాడిండు. ఇక ఇప్పుడేమో ఏపీ సీఎం బాబు సార్ మీద పడ్డాడు. మరి ఇక చూడాలే ముంగట ఇంకెంత గరం అవుతాడో పాల్ సారు 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీద. ఇప్పుడు మీరు పోలీస్ అయినరు అనుకుందాం, మీకు లైసెన్స్ లేకుంటేనో లేకపోతే బగ్గదాగి బండి నడుపుకుంటా ఒకళ్ళు దొరికినరు అనుకోండి, ఏం చేస్తారు? ఫైన్ కట్టించుకుంటారు, లేకపోతే లిమిట్ దాటితే బండి సీజ్ చేసి స్టేషన్లకు పట్టుకపోతారు, కౌన్సిలింగ్కు పిలిచి ఫైన్ కట్టించుకొని బండిచ్చి పంపిస్తారు, గంతే కదా. కానీ గీడున్న పోలీసు గట్ల కాదు, యమ డేంజరు. ఓ కేసుల స్టేషన్కి వచ్చిన బండిని ఏం చేస్తున్నాడో చూస్తే ఎవడ్రో నువ్వు గింత వరస్తుగున్నావు అని అంటారు మీరు. గిప్పటిదాకా చెప్పుకున్నది గీ బండి గురించే, గా పోలీస్ గురించే. సత్యసాయి జిల్లా ఆగలి పోలీస్ స్టేషన్ లా హెడ్ కానిస్టేబుల్ గా కొలువు చేస్తున్నాడు రామంజీ నాయక్ అనే గీనే. మరి పోలీసే కదా ఏం చేసినా నడుతుంది అని అనుకున్నాడో లేకపోతే కేసులు పెట్టే మా మీద ఎవ్వరు కేసులు పెడతారు అని అనుకున్నాడో గాని ఓ కేసులా సీజ్ చేసిన బండిని మెకానిక్ దుకాణానికి పట్టుకపోయి దాని అతారాలను ఈయన సొంత బండికి ఫిట్టింగ్ చేపించుకుంటున్నాడు. గది చూసిన బండి ఓనరు గీ వీడియో తీసుకుంటా 4 జోపే వరకు ఆడికెంచి తుర్రుమన్నాడు హెడ్ కానిస్టేబుల్. నా బండి సీజ్ చేస్తున్నారు, దాదాపు 3 నెలలు అయింది బండి సీజ్ చేసి, ఇంతవరకు నేను బండి అడగలేదు. తర్వాత ఈరోజు బయటికి వస్తూ ఉంటే ఆయన కోర్టు పై ఆయన ఒక కానిస్టేబుల్ వచ్చి నా బండి బయట తీసుకొచ్చి మెకానిక్ షాప్ దగ్గర పేర్ పార్ట్స్ అంతా ఇప్పుకొని అంతే పార్ట్స్లు బ్యాటరీలు అంతా టైర్ మంది ఇప్పుకొని చేస్తూ ఉన్నాడు. రక్షక భటులకు బదులు భక్షక భటులు అని పిలిచేది గిందుకేనేమో కొందరు పోలీసోళ్లను. జనాలకు ఎసొంటి తక్లీఫ్లు లేకుండా చూసుకోనరయ్యా అని అంటే పోలీసోళ్లే తక్లీఫ్లు చేస్తున్నారు కదా జనాలకు. సీజ్ చేసిన బండి ఆధారాలను సొంత బండ్లకు ఫిట్టింగ్ చేసుకుంటున్నాడంటే ఎంత పెద్ద మోతవారికి పోలీసు. బయటికి వచ్చింది కాబట్టి గిదొక్కటి, కానీ ఇంకా రాని ఎన్నున్నాయో ఏమో. ఓ హోమ్ మినిస్టర్ అనితక్క, గిసొంటి పోలీసోళ్ల మీద నజరెయ్యుండ్రి జరంతా. ఏం పోలీసోళ్ళో ఏమో పోన్రి, బండ్ల ముచ్చట్లనే గిట్లుంటే ఇంకా భూముల ముచ్చట్ల ఏం చేస్తున్నారో గిసొంటి పోలీసోళ్ళు అని గరమైతున్నారు గీ ముచ్చటెరకైన పబ్లిక్. ఇప్పుడు మా రాముల తాత చేయాలి కదా, మరి మోతెవరు ఏం చేస్తున్నాడో ఒకసారి అరుచుకొని వద్దాం పాన్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? అరే తాల్తూ పాచిగా నువ్వు నా మీద కలవాడే అంత మోగోని అయినా నువ్వు ఎంత నీ దెక్కెంతరా నువ్వు? ఓ మీ కొట్లాట కొరివట ఏందే మీ కొట్లాట? దేని కొరకు కొట్టుకుంటున్నారే గదన చెప్పు రేజరా. అరే వెనకటిగా గుద్దుతే గుడ పిత్తు వాళ్ళగాడు నువ్వు. ఏ ముసలాడా నలుపుతా ముసలాడా, నా దగ్గరికి వచ్చేది ఉంటే నిన్ను నలిగా కొడతారా? ఏ ముసలాడా నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడుకో, కుక్కర్ కొట్టాడు కొడతా. ఏ దారా చూసుకుందాం, రారా ఇడికి రారా చూసుకుందాం, దారా ఇడికి. ఏ కొడుకా నలుతా నిన్ను ఇక్కడనే. ఏయ్ తిక్క ఉన్నదా ముసలోడా? ఆ అన్నెట్లున్నాడు నువ్వెట్లున్నావని రారా అని సవాల్ చేస్తున్నావు, చెప్పు. ఇంతకు మీ పంచాదేంటిదో నాకు చెప్పుండ్రి. అరే అది కాదు పిల్ల, 2 లక్షల రూపాయల రుణమాఫీ కానీ రైతులందరూ ధర్నాకు రారి అని పిలుపునిచ్చారు కదా కారు పార్టీలు. అగో ఆ ధర్నాకు నేను పోయేస్తంటే ఒక వీడు నన్ను గిచ్చి కయ్యంగా వేసి నా మీద కలబెడతాండి. అయితే ఇదేనా పద్ధతి వింది? అవును నీదైనా ఏం పద్ధతి అన్నట్టే అన్న. రుణమాఫీ గాని మా ముసలోడు ధర్నాకు పోయేస్తే నీకేందే దిప్పలా? ఏ గట్లా మాట్లాడుతానక్క, మా సర్కారు చెడపేరు తీసుకొస్తాడ మీరు చూసుకుంటావా? అరే మళ్ళట్లనే మాట్లాడతావేమే అన్న. సర్కార్ ఇచ్చిన మాట ప్రకారం అందరు రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ సక్రమంగా చేస్తే రైతులంతా ఎందుకు రోడ్లెక్తారే చెప్పు. అగో చెప్పేమరా నలుకుతాడో చెప్పేమరా? రుణమాఫీ కాని రైతులు అటు బ్యాంకు కాడికి పోయి సారు మాకు రుణమాఫీ ఎందుకు కాలేదు సారు అని అంటే మాకేమెరకనే పోయి మీ వ్యవసాయ అధికారాన్ని అడుక్కోపోయి అని అంటారు. ఆడికి పోయి వాళ్ళని అడుగుతానేమో అగో మమ్మల్ని వచ్చి అడిగితే మేమేం చేయాలనే? పోయి మీ బ్యాంకులు అడుక్కోపోయి మీరు ఎక్కడ అప్పు తీసుకొచ్చుకున్నారు? గాడికి పోయి అడగక మమ్మల్ని వచ్చి తిప్పలు పెడతాను లేదని వాళ్ళు అంటారు. ఇది వ్యవసాయ ఆఫీసర్ని అడగాలనా అటు బ్యాంక్ ఆఫీసర్ని అడగాలనా? ఎవరిని అడగాలో తెలియక మా రైతులు పెద్ద తలకాయ నొప్పితోటి సత్తానం ఎరికేనా? అయితే నువ్వు ధర్నా చేస్తావా? మరి ధర్నా చేయకపోతే ఏం చేయాలరా? ధర్నా చేయకపోతే ఏం చేయమంటున్నావే అన్న? బ్యాంకులలో రుణం తెచ్చుకున్న అందరు రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ చెప్పిండా లేదా? చెప్పినట్టే కొంతమంది రైతులకు రుణమాఫీ చేసిండు, కానీ కడమ రైతులందరికీ చేయాలనా వద్దా? అది కాదు మనల్లా మనం ముచ్చట. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఎంతమంది రైతులు ఉన్నారు, దాంట్లో ఎంతమంది రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ అయ్యింది,
ఎంతమంది రైతులకు రుణమాఫీ కాలేదు అనే వివరాలు సర్కార్ దగ్గర ఉంటాయిరా ఉంటాయి. మరి ఉంటాయని మళ్ళీ ఉన్నప్పుడు మళ్ళీ కడవ రైతులు రుణమాఫీ కాని రైతులు అప్లికేషన్లు పెట్టుకోవాలి అని అనుడేంద్రా మళ్ళీ అడుగుడేంద్రా నువ్వు ఇయ్యవా మరి? అగో మళ్ళీ ఇవ్వాలంటాడు ఎవరు? మరి నీకైనా రుణమాఫీ కానప్పుడు పోయో అప్లికేషన్ ఇచ్చిరా పోరా అదే వ్యవసాయ ఆఫీసర్లకు గాన్నతో పంచాయతీ ఎందుకు గోల్చుకుంటావు? అరే ఎన్ని రోజుల కానుంచలు ఎదురు చూస్తాను ఇక అయ్యే రుణమాఫీ అని కొండకు దీపం పెంచినట్టు ఓ కోటొక్క మొక్కులు మొక్కుతిమి. ఆఖరి ధర కష్టాలకు మళ్ళీ అప్లికేషన్లు ఇయ్యర్రి అని అనబట్టే ఇక ఎంత ఆవేదన ఉంటుంది, మాకు ఎంత కోపం వస్తుంది చెప్పు. అసలు ఈ రుణమాఫీ మీద వాళ్ళ దాంట్లో వాళ్ళకే పోసుకుతలేదా? ముఖ్యమంత్రి సారు ఒక ముచ్చట చెప్తే చిన్న ముఖ్యమంత్రి సారు ఇంకో ముచ్చట చెప్పవచ్చే. ఇక మంత్రులు ఏమో తలో ముచ్చట వాళ్ళకు దోచింది వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇక అసొంటప్పుడు మా రైతులకు ఎంత ఆవేదన ఉంటుంది చెప్పు. అవును రుణమాఫీ గాని చాలా మంది రైతుల ఆవేదన గీదేనే తాత. ఓ ఉర్రికచ్చి కలబడతాడు మొగోడు. అరే చేయిపాటి సర్కారును పతిత పాలు చేసుడు మా రైతులకు ఏమన్నా బాగా కాయ సారా? అరే గింత చక్కదనాల పని చేసిండు రేవంతాలు సారు, గింత అగ్గనగల యాళ్ళ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిండు ఆయన కడుపు చల్లగుండా రేవంత్ రెడ్డి సారు అని చేతులు ఎత్తి పబ్బది వచ్చి మొక్కుతాను ఎరికేనా? అరే నా తోచోనికేమో 2 లక్షల రూపాయల రుణమాఫీ నాకో కాలేదా? అప్పుడు నాకు ఎంత ఆవేదన ఉంటుంది చెప్పురా. అట్లా కాదే తాత, నీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే కదా, నాకు అప్పు రుణమాఫీ కాలేదు, నేను రోడ్లకి ధర్నా చేస్తా నానే. నువ్వు ధర్నా చేయకుంటే నేను ధర్నా చేయకుంటూ ఊకుంటానారా? నా హక్కుల కోసం నేను ఖచ్చితంగా పోరాటం చేస్తా. రాజ్యాంగం నాకు కల్పించిన హక్కురా, సర్కారు ఖచ్చితంగా ప్రశ్నిస్తా నేను. అవును మా తాత చెప్పినట్టు సర్కారు చేస్తున్న పనిని చెయ్యకుంటే శాంతియుతంగా ధర్నా చేసేట్ల తప్పేమున్నది అన్న? అరే వెనకటేసుక నాకు ముచ్చట చెప్పురా. బ్యాంకుల నీకు 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్నది, ఆ ఎక్కువ రుణం ఉన్న అప్పు పైసలు కడితేనే నీకు రుణమాఫీ అవుతుంది అని బ్యాంకు వాళ్ళు అన్నారు అని అన్నవా లేదా? మరి ఆ ఎక్కువ రుణం కట్టేదందుకు మళ్ళీ నేను ఎక్కడ అప్పు చేయాలి అని బాధపడ్డావా లేదురా? మరి అసొంచి నువ్వు సర్కారును ప్రశ్నించాలా వద్దా? నేను అప్పు ఎక్కువ ఉన్న అప్పు ఎప్పుడన్నా కట్టుకుంటా, నా ఇష్టం, మీరు మాఫీ చేసే రుణం అయితే మాఫీ చేయరు అని సర్కారును ప్రశ్నించాలా వద్దా? మరి ప్రశ్నించే నా మీదకి వచ్చి ఎట్లా కలబడతావురా? మరి నువ్వు సప్పుడు చేయవేమురా? ఇగో గిట్లనే సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలా రుణమాఫీ చేయాలని రైతులు నిరసన చేస్తుంటే వాళ్ళ మీద దాడి చేసిండ్లటనే కొంతమంది. గిదేనారా నీ పద్ధతి? నీకైనా నాకైనా రాష్ట్రంలో ఉన్న ఏ ప్రజానికానికైనా సర్కారు సర్కారేరా. అసొంటి మనిద్దరు నడువనే గిసొంటి పంచాయతీలు ఉంటే ఇక సర్కారును ప్రశ్నించేదే వాళ్ళరా? నువ్వు రైతువేనే నేను రైతువేనే, మనిద్దరమే గిత్త కొట్లాడుకుంటే ఇక సర్కారుకి ఎట్లా న్యాయం చేస్తుందిరా? మనకు సర్కారు ఎట్లా న్యాయం చేస్తుంది? సప్పుడు చేయవు, నల్లి కుట్లాడ సప్పుడు చేయవు. అవును మా తాత చెప్పినట్టు సర్కారు చేస్తానన్న 2 లక్షల రూపాయల రుణమాఫీ చెయ్యనందుకే కదన్నా ధర్నాలు చేసేదాకా వచ్చింది. అయినా వాళ్ళు ధర్నా చేస్తే మీరెందుకు గట్ల కొట్లాడకపోవాలనే? ఆ సోయ అందరికి ఉండాలి కదా. అరే అది కాదురా వెనకటేసు, ఇప్పుడు పాత కారు పార్టీ సర్కారు చక్కగా పనిచేస్తలేదనే కదా ఏరి కోరి ఈ చెయ్యి పార్టీని ఎంచుకున్నది. మరి అసొంటప్పుడు ఈ సర్కారు కూడా అన్న మాట మీద నిలబడకుంటే ప్రశ్నించాలా వద్దురా? అట్లా అని మా పార్టీని బదనం చేస్తే మా కోపం వచ్చిందా? రేవుదా కూడా ఏమన్నా మేము కావాలని బదనం చేస్తానమారా? బదనం చేయాలని మాకు బాగా కాయిస్తున్నదా? అట్లా కాదు, ఒక ముచ్చట చెప్పు. ఇప్పుడు రుణమాఫీ కాని రైతులల్లా మన చెయ్యి పాచి రైతులు ఉన్నారు, కారు పాచి రైతులు ఉన్నారు, పువ్వు పాచి రైతులు ఉన్నారు. అందరు రైతులు కాదా? వాళ్ళందరూ మనసొంటి రైతులు కాదా? వాళ్ళందరికీ న్యాయం జరగాలని పోరాటం చేసుడు తప్ప సప్పుడు చేయవు. సరే సరే సర్కార్ చెప్పినట్టు రుణమాఫీ గాని రైతులందరూ అధికారులకు అప్లికేషన్లు అయితే ఇయ్యుండ్రి. అటెనక సర్కార్ అన్ని చూసి ఖచ్చితంగా న్యాయం చేస్తుంది రుణమాఫీ గాని రైతులకు. ఆ సర్కారే చక్కగా ఉంటే తాపకు మా రైతులకు ఇట్లా అప్లికేషన్లు ఇచ్చే కర్మ ఎందుకు పట్టు? ముసలాడా మా సర్కార్ ఏమనుకో మక్కిలు తాపైతాయి. మక్కులు గిక్కులు అని బాగా మాట్లాడుతున్నాం ఏంద్రా? నీ సర్కారే చక్కగా ఉంటే మేమెందుకు అట్లా అందురా? ఏవో లావు నిలుగుతాం లేకిడా? అరే బాగా మాట్లాడతాను ఏంద్రా నువ్వు? అల్కదా కూడా ఏంద్రా నువ్వు? అరే ఏంద్రా? అరే మీ కొట్లాట పాడిగాను మళ్ళా కొట్టుకోబడుతురేమే. ఆడ ప్రతిపక్ష లీడర్లు మంచిగానే ఉంటారు, అధికార పార్టీ లీడర్లు మంచిగానే ఉంటారు. నడుమిట్ల మీ అసంటి కార్యకర్తలే ఆగమవుతారు. రుణమాఫీ కాకపోతే ఆఫీసర్ల కాడికి పోయి అన్ని చూపెడితే వాళ్ళే ఎత్తారు. అంతేగాని లీడర్ల రాజకీయ మాయల పడితే మీరే ఆగమవుతారు. మొత్తానికైతే రుణమాఫీ ముచ్చట మీద తెలంగాణలో రణమే అవుతున్నది. చూడాలి మరి ఇంకా ముంగట ఎన్ని పంచాదులు అవుతాయో.
ఇంక ఈ ముచ్చట్లే కాదు లిల్లీపుట్ ముచ్చట్లు కూడా ఉన్నాయి, అవి కూడా చూసారు. లగ్గం చేసుకున్నోళ్ళు కలిసి ఉండక చాలా మంది ఇడిపోతుంటారు కదా, ఇక వాళ్లకు చట్ట ప్రకారం కోర్టులు కూడా ఇంటాయనకెంచి భరణంగా కొన్ని పైసలను కూడా ఇప్పిస్తుంటాయి. కర్ణాటకలో లగ్గం చేసుకున్న ఒక జంట కూడా ఏదో లొల్లి పెట్టుకుని ఇడిపోయినరాట. ఇక ఆమె ఇంటాయనకెంచి భరణంగా 6 లక్షల భరణం కావాలని హైకోర్టులో డిమాండ్ చేసే వరకు జడ్జి మేడం మస్తు గరమైంది. Please don't tell the court that this is all a person requires. 6,16,300 per month. Does anybody spend this much? A single lady for herself? Oh, if she wants to spend, let her earn. ఇన్నారు కదా జడ్జి మేడం చెప్పిన ముచ్చట. చట్ట ప్రకారం రావాల్సిన పైసలను ఇప్పిస్తారు గాని నాకు డ్రెస్సులు కావాలి, మేకప్ కిట్లకు కావాలి, బయట షికార్లకు కావాలి అని గిట్లా డిమాండ్ చేస్తే ఆమెనే సంపాదించుకోవాలి. దునియా మీద ఎవరన్నా నెలకు 6 లక్షలు ఖర్చు పెట్టే మహిళ ఉన్నదా? గంతగానం భరణం డిమాండ్ చేసిన వాళ్ళు ఉన్నారా అని అనుకుంటా ఆమె తరపు లాయర్ ను గట్టిగానే అరుచుకున్నది జడ్జి మేడము. చూసిండు కదా పబ్లిక్, జడ్జికే ఆమె మీద గంత కోపం వచ్చిందంటే వాళ్ళ ఇంటాయన పాపం ఎన్ని కట్టలు పడ్డడో ఏమో పోన్రి. ఫ్రీడమ్ పేరు మీద విడాకులకు అల్కగా అప్లై చేసుకునుడు, భరణం కావాలని డిమాండ్ చేసి వాళ్ళను ఆగం చేసుడు ఇప్పుడు చాలా మందికి అలవాటైపోయిందని గరమైతున్నారు. చాలా మందికి ముచ్చట ఎరకైనోళ్ళు. సీతకచ్చిన కట్టాల కంటే ఎక్కువ కట్టాలే వచ్చినట్టున్నాయి పాపం బీఆర్ఎస్ లీడరు కవితక్కకు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవితక్క ఎన్ని మలకల బెయిల్ అప్లై చేసుకున్నా కోర్టులైతే బెయిల్ ఇత్తలేవు. అక్క అరెస్ట్ అయ్యి 5 నెలల మీదనే అయింది, కానీ బెయిలు రాలే, జైళ్ళకెంచి బయటకు రాలే. ఇక ఇప్పుడు అక్కకు పానం మంచిగా లేకపోయే వరకు జైలుకెంచి పెద్ద దవాఖానకు తోలుకపోయినరు జైలు ఆఫీసర్లు. పాపం అంతకు మొదలు కూడా గిట్లనే పానం మంచిగా లేకపోతే దవాఖానలకు పోయి ట్రీట్మెంట్ చేసుకున్నది. మరి అక్క మీద గింత పగెందుకు పట్టిండ్రో ఏందో గాని కనీసం పానం మంచిగా లేకపోతే కూడా బెయిల్ ఇత్తలేరని అనవట్టిండ్రు చాలా మందికి ముచ్చట ఎరకైనోళ్ళు. గిదే కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ సార్కు, సిసోడియా సార్కు బెయిల్ ఇచ్చిండ్రు గాని అక్కకైతే ఇత్తలేరంటే ఖచ్చితంగా కుట్రతోని పెట్టిన కేసేనని అనవట్టిండ్రు బీఆర్ఎస్ లీడర్లందరూ. ఇప్పుడు తెలంగాణలో ఉన్న ఏ బ్యాంకు కాడ చూసినా కిలోమీటర్ల కమానా లైన్లు కట్టే ఉంటున్నారు పబ్లిక్ అందరూ. సర్కారోళ్ళు 2 లక్షల రుణమాఫీ చేసిన కాడికెంచైతే తిరుపతి ఏడుకొండల ఎంకన్న తానకంటే ఎక్కువ పబ్లిక్ బ్యాంకుల ముంగటనే కానొత్తున్నారు. తెల్లారి బ్యాంకులు తెరవక ముందుగానే పోయి లైన్లు కడుతున్నారు పబ్లిక్ అందరూ. ఇగో గీళ్ళు చూసిండ్రా ఏకంగా చెప్పుల్నే లైన్ల పెట్టి ఇంటికి పోయినరాట. బ్యాంకులు తెరిసే వాళ్ళకైతే మంది బగ్గుంటున్నారని తెల్లారచ్చి లైన్ల చెప్పులను పెట్టి ఇంటికి పోయి మళ్ళొత్తున్నారట. గిట్లా మైబాద్ జిల్లా నెల్లి కుదురు కాడున్న SBI బ్యాంకు ముంగటగానొచ్చింది ఇది. తెలంగాణలో ఏం నడుస్తుందయ్యా అనంటే బ్యాంకుల కాడ రైతుల గోసలు నడుస్తున్నాయి అన్నట్టుంది పరిస్థితి. రుణమాఫీ అయిందో లేదోనని కొందరు, రెన్యువల్ కోసం కొందరు, కొత్త లోన్లు కావాలని మరికొందరు. ఓ గిట్ల తీర్థం లెక్కనే సాగుతున్నది బ్యాంకుల కాడ రైతుల యాత్రలని అనవట్టిండ్రు చాలా మందికి ఇది చూసినోళ్ళు. కోతవారిని చూసిండ్రా బండి మీద నిల్సొని గాళ్లకు పైసలు ఎట్లా ఇసిరెత్తున్నాడో. మరి గివేవో నకిలీ నోట్లని అనుకునేరు, నిజంగా నోట్లేనుల్లా. సోషల్ మీడియాలో ఫేమస్ గానికి గాళ్లకు పైసలు ఇసిరేసుకుంటా వీడియోలు తీసుకున్నాడు. పట్నం హైదరాబాద్ లా ఫుల్లుగా జనాలున్న జాగలకు పోయి గాళ్లకు పైసలు ఇసిరేసే వరకు ఆడున్నోళ్ళందరూ వాటి కోసం ఎగవాడు. దాన్ని వీడియో తీసుకొని సోషల్ మీడియాలో పోస్టులు చేసుడు. గిదే పని పెట్టుకున్నాడు గి మోతవారి. జనాలను ఆగం చేసుడే కాదు, రోడ్డు మీద స్టన్స్ చేసిన గి మోతవారి మీద పోలీసోళ్ళు యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు చాలా మంది గిది చూసినోళ్ళు. క్యాన్సర్ రోగం మనిషిని పీక్క తిన్నట్టే రీల్స్ పిచ్చి ముదిరిన జనాలు కూడా గట్లనే తయారైతున్నారని కామెంట్లు పెడుతున్నారు ఇంకొందరు ఈ వీడియోను చూసినోళ్ళు. ఇక పబ్లిక్ ఇవాళ తెచ్చిన కాడికైతే అన్ని ముచ్చట్లు చెప్పేసిన. ఇక ఇవుల్లా ఇయాల్టి V-Cube సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ KPHB హైదరాబాద్ సమర్పించు, విజేత సూపర్ మార్కెట్స్ మరియు కపిల్ అగ్రో సమర్పించు ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళీ జోర్దార్ వార్తల్లో మళ్ళీ తప్పకుండా కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలో మీకు ఎరకనే కదా, చూస్తూనే ఉండుండ్రి HMTV. అట్లనే ఇంకిని మంచి మంచి వార్తల కోసం HMTV యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసుండి ముచ్చట్లు ఆడ మస్తుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చేయండి. ఏమంటున్నాం, సరే ఉంటాం అలా. టాటా, నమస్తే.